ఉడిపి హోటల్ పేరుకి కురుక్షేత్రానికి ఉన్న సంబంధం తెలుసుకుందాం. ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం. అంతకంటే ఎక్కువ మందికి చేయడం కొంచెం కష్టమైన పనే. మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండిన వారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం గురించి తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు, పాండవుల పక్షాన కొందరు, అలా అందరూ కలిసి 50 లక్షలకు పైగా కురుక్షేత్రంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్న ఇద్దరు రాజులు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు. అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి, రెండవది బలరాముడు. ఆ ఇద్దరూ తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపి రాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకుని యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని, మరోవైపు పాండవులు తమ వైపు నిలబడాలని కోరుకుంటారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్లకుండా సలహా కోసం శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు. మరి ఇన్ని లక్షల మందికి భోజనాల గురించి ఏమైనా ఆలోచించారా? ఎవరు వండి పెడతారు అని శ్రీకృష్ణుడిని ఉడిపి మహారాజు నరేషుడు అడుగుతాడు. మీరన్నది నిజమే, మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడిని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు, ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది. నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను, నా సైన్యం ఇరు వర్గాల యుద్ధంలో పాల్గొనము. వారందరికీ కావాలంటే భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, రాజా, మీ ఆలోచన చాలా అద్భుతమైనది. 50 లక్షల మందికి భోజనం వండడం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది. అందరికీ భోజనాలు తయారు చేయమని చెబుతాడు శ్రీకృష్ణుడు. 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది. కానీ ఈ సమయంలో పోరాడటం భీముడికి ముఖ్యం. అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్థుడు అని వంట వండమని కోరతాడు శ్రీకృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు. నరేషుడు ఎలా వండేవాడంటే సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా, వృధా కాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేషుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇది ఎలా సాధ్యం? అంతమంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు? అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది ఈ విషయం? ఈరోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని. ఇలా 18 రోజులు గడిచిపోయాయి. పాండవులు గెలిచారు. పట్టాభిషేకం జరుగుతోంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడిని అడుగుతాడు, మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్న గెలిచామని పొగుడుతున్నారు. కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి అంటే సైన్యమునకు వంట చేయడం అంటే మామూలు కాదు. అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా, వృధా కాకుండా వండడం అంటే మాటలు కాదు. ఇది ఒక మహా అద్భుతం. ఇది ఎలా చేశావు అని అంటాడు ధర్మరాజు. అప్పుడు నరేషుడు నవ్వుతూ, మీరు గెలిచారు కదా, దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణుడే దీనికి మూలమని, మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణుడికి చెందుతుందని చెప్తాడు. అప్పుడు నరేషుడు, మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండటానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు. ఇది విని సభలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడిని అడుగుతాడు యుధిష్ఠిరుడు. అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.
నేను లెక్క పెట్టి వాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్ళీ పెసరకాయలను లెక్క పెట్టేవాడిని. శ్రీకృష్ణుడు ఎన్ని కాయలైతే తింటాడో దానికి 1000 రెట్లు సైన్యం చనిపోయేవారు. అంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి 1000 రెట్లు అంటే 50,000 మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండేవాడిని అని చెప్తాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండేవాడిని అని చెప్తాడు నరేషుడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణ లీలకు ముగ్ధులవుతారు. ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.